అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ తప్పుడు నిర్ణయాలతోని ఈ కమిషన్ల కక్కుర్తితోని రాష్ట్రాన్ని ఏ విధంగా అప్రూవల్ పెట్టడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పి అంటారు. నేను 3 ఇచ్చా. ఒకటి, ఎన్టీపీసీ ద్వారా మనకు లభ్యత ఉండగా నువ్వు మళ్ళీ సెల్ఫ్ జనరేషన్ పోయే అవకాశం లేకుండే, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు సోలార్ మనకు తక్కువ విద్యుత్ ఉత్పాదన వ్యయంతో, తక్కువ నిర్వహణ వ్యయంతో మనకు వచ్చే అవకాశం ఉండగా నువ్వు ఇన్స్టెడ్ గోయింగ్ ఫర్ సోలార్ యూ వెంట్ ఫర్ థర్మల్. నీ థర్మల్ 6 రూపీస్ పీపీఏ ఉంటే నీ సోలార్ 3 రూపాయలు పీపీఏ ఉన్నది. జీవితకాలం ఈ పీపీఏ అగ్రిమెంట్ మన భారం అవుతుందని చెప్పండి. 3వది, నువ్వు థర్మలే చేయాలని చెప్పనుకుంటే రామగుండ వుడ్ హ్యావ్ బీన్ వేర్ పిట్టి హెడ్ నీ బొగ్గు లభ్యత కాడ చేసేది. ఇవన్నీ కాదని చెప్పని ఏదైతుందో నువ్వు దామనిచిన తరలించడంతో నీ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నామినేషన్ మీద ప్లాంట్ అప్పగించడం. నువ్వు మీకు భద్రాద్రి ఇచ్చినావు అని చెప్పంటే నాకు 2 ఏళ్ళు పూర్తి కావాలి కాబట్టి నేను ఇచ్చినా అని చెప్పంటే నేను సంబంధించిన ప్రయత్నం చేస్తుండే. నువ్వు యాదాద్రి ఎందుకు ఇచ్చినావు నామినేషన్ మీద? భద్రాద్రి ఏదైతుందో నాకు 2 ఏళ్ల పవర్ జనరేషన్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ భద్రాద్రి ఇలా మొత్తం ఈ 10 సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చేది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పట్టు. నేను 20,000 మెగావాట్ సమకూర్చింది ఏది ప్రైవేట్ సెక్టర్ అండ్ సోలార్. మన స్టేట్ జెన్కో ఏదైతున్నదో అదనంగా సమకూర్చుకుంది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటున్నా. అది 700-800 గంతే. అంటే నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా. అదృష్టం ఇప్పటికైనా నీవు ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్లలో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కకు పెట్టిరు. సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుందనేది ఊహించి ఈ నరసింహారెడ్డి కమిషన్ తప్పి అది ఉల్టా చోర్ కొత్వాలు అంటారు కదా, ఒకటి ఉన్నది సామెత, ఉల్టా చోర్ కొత్వా. ఇలా చోరు ఉల్టా కొత్వాలు కూడా డాక్టరే. ఇది ఉంటే ఏదైతుందో నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎదురే కథ అని చెప్పంటు. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నువ్వు ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నదే. ఇలా 3 ఏదైతుందో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. మీడియా కమ్స్ 4th estate. మీడియా కమ్స్ 4th estate. అటువంటి జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడడం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పి మొత్తం ఇది న్యాయ వ్యవస్థనే ధిక్కరించినట్టే. మొత్తం నరసింహారెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థని కించపరిచినట్టు ధిక్కరించినట్టు అవుతుందని చెప్పి అంటున్నా. కమిషన్ల కక్కుర్త్యా, నీ కమిషన్ల కక్కుర్త్యా. ఇవన్నీ భద్రాద్రికి సబ్ క్రిటికల్ కి ఇచ్చినాం. అప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సబ్ క్రిటికల్ కి కొత్తగా అదనంగా అనుమతులు ఇవ్వకూడదు. 17 దేనికి డెడ్ పెట్టిండ్రు? సబ్ క్రిటికల్ అంతవరకు అనుమతులు మంజూరు పొందినటువంటి వారికి 2017 డెడ్ లైన్ పెట్టింది. కొత్త ఇవ్వడానికి డెడ్ లైన్ కాదు. నేను జగదీశ్వరుడు కొత్త వాదం తెరిగి పట్టుకొస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి అంటున్నా. 2017 డెడ్ లైన్ వాస్ సబ్ క్రిటికల్ ఎక్కడైనా అనుమతి పొంది నిర్మాణ దశలో ఉంటే 2017 లోపల పూర్తి చేయాలని చెప్పి డెడ్ లైన్. కొత్త అనుమతులు ఇవ్వడానికి కాదు.
ఈయన అనుమతులు 2017 పట్టుకొచ్చుకున్నాడు. అంటే బేసిక్ అక్కడ స్టార్ట్ అయింది. ఇలా బిహెచ్ఎల్ ఏదైతుందో సరే ఇది పబ్లిక్ అండర్టేకింగ్ గా ప్రైవేట్ సెక్టర్ అని కాదు, వాడు ఎవడికి ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతుందో గుజరాత్ థర్మల్ వాళ్ళు ఏదైతుందో భవిష్యత్తులో థర్మల్ జనరేషన్ లాభం లేదని రద్దు చేసుకుంది అగ్రిమెంట్. బిహెచ్ఎల్ ఏదైతుందో గుజరాత్ ప్రభుత్వంతో ఏదైతుందో అక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకుంది థర్మల్ జనరేషన్ సంబంధించి టర్బన్స్ సమకూర్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టర్బన్స్ ఏదైతుందో మేము వీఆర్ గోయింగ్ బ్యాక్. థర్మల్ జనరేషన్ భవిష్యత్తులో ఏదైతుందో ఇది మనకు లాభసాటిగా లేదు, ఉపయోగకరంగా లేదు అని గుజరాత్ రాష్ట్రం ఏదైతున్నదో థర్మల్ యూనిట్ ఏదైతుందో వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్, వాళ్ళు విరమించుకున్నారు. వాళ్ళు విరమించుకుంటే ఏదైతుందో వీడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదా, వీడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదా, ఆ టర్బన్స్ మనకి వినియోగంలో లేకుండా అయిపోయినాయి. వీనికి కొనసాగ ఎట్లా తప్పుకోమంటే ఆయన ఆయన అంటే తప్పుకుంటాడే, బెదిరిస్తున్నట్టే ఆయనకి. నేను ఏమన్నా బాబు, ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది, ఆయన రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయనకు స్ఫురిస్తున్నది. ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ ఏ డిఫెన్స్. నేను ముందే అన్నా కదా నర్సింహరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎల్బీ క్రియేట్ చేసుకుంటుండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.